ఈడ చోటేబాయి కోటేసినా పెద్దన్న పెట్టమంటాడు, పెడతా అంటాడు. బీజేపీ కోటేసినా గ్యారంటీ పెడతారు. మరి మీటర్లు పెట్టించుకోవడానికి బీజేపీ కోటేయన్నా? పెట్టుకోవన్నా మీటర్లు? దయచేసి ఆలోచన చేయాలి. 7 మండలాలు మన ఈ గుంజి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండు నరేంద్ర మోడీ. 400 మెగావాట్ల సీలేరు పవర్ ప్లాంటు కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మనది గుంజి ఆంధ్రాకి ఇచ్చేసిండు. మరి ఇటువంటి నరేంద్ర మోడీకి ఎందుకు మనం ఓటేయాలి? తెలంగాణ ఉద్యమం మనం చేస్తుంటే ఆంధ్ర వాళ్ళు మన నీళ్లు ఎత్తుకొని పోతా ఉంటే ఇక్కడి నుంచి కాలువ పెట్టి వాళ్ళ ఆనాడు రఘువీరారెడ్డి పాదయాత్ర చేయడానికి వస్తే ఇదే డీకేఆర్ను పోయి మంగళారతులు ఇచ్చి, అయ్యా నువ్వు మంచిగా తీసుకుపోతున్నావు మా తెలంగాణ నీళ్లు తీసుకుపోని మంగళారతి పట్టింది. ఈమెకే మనం ఓటేయన్నా? దయచేసి ఆలోచన చేయాలి. డీకేఆర్నకు ఓటేయడం అంటే ఏంది? వీళ్ళు మనకు అక్కరకు రాని చుట్టాలు. ఈ బీజేపీ అక్కరకు రాని చుట్టము, మొక్కిన వరం ఇయని వేల్పు, మోవరమునదా నెక్కిన బారిన గుర్రము గ్రక్కున విడువంగవలవి అని చెప్పింది. మరి అదేవిధంగా ఎందుకు భారతీయ జనతా పార్టీకి మనం ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయండి. మన కన్ను మనమే ఒడుచుకుందామా? మనకు విషయం ఇస్తే మనమే తాగుదామా? దయచేసి ఆలోచన చేయండి. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇవాళ వీళ్ళు వాళ్ళు అందరూ కూడా ఎవరు మనకేం చేయలే. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ 5 నెలలే వచ్చి ఏం చెప్పింది అన్నాడు? మాకు ఓటేస్తే మొత్తం నిమిషాల మీద క్షణాల మీద చేస్తామని చెప్పింది. రైతు బంధు వచ్చిందా అందరికీ? వినబడతలేదన్నా? రైతు బంధు వచ్చిందా? ఇగో ఇది కేసీఆర్ 5,000 ఇస్తాడు, కేసీఆర్ 10,000 ఇస్తాడు, నేను 15,000 ఇస్తా. వచ్చినాయా 15,000? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? గోవిందనేనా? గ్యారంటీగా. వడ్లకు బోనస్ ఇస్తాను రా, వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తాను రా. ఆడపిల్లలకు స్కూటర్లు కొనిస్తామన్నారు, కొనిచ్చిండ్రా? స్కూటీలు రాలే, కానీ లూటీలు అయితే వస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ బట్టి 1,00,000 రూపాయలు ఇస్తాడు. నేనైతే తులం బంగారం కల్పిస్తాడు. తులం బంగారం వచ్చిందా? ఎవరికి రాలే. మహిళలకు 2,500 వచ్చినాయా? ఆసరా పింఛన్ 2,000 పోయి 4,000 అయిందా? ఇవి కాకుండా మిత్రులారా, రెసిడెన్షియల్ స్కూలు పెట్టినాం. అక్కడ 4 విద్యార్థులు చచ్చిపోయినరు. అక్కడ విషాహారం పెడతా ఉన్నారు, దాన్ని చూసే దిక్కు లేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఇస్తలేరు. 5 నెలల నుంచి రూపాయి లేదు. ఎట్లా నడవాలా? మనం అప్పుడు 20 లక్షల స్కాలర్షిప్ పెట్టాం, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్. 5 నెలల నుంచి బంద్ పెట్టారు. ఎందుకు బంద్ పెట్టాలా? ఈ విధంగా ప్రతి విషయంలో మోసం, ప్రతి స్కీమ్లో దగా, అన్ని రకాలుగా మనం నాశనం చేస్తా ఉన్నారు. చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళకు రూపాయి ఇస్తలేరు. థ్రిఫ్ట్ స్కీమ్ బంద్ చేసిండ్రు. 50% రంగులు, రసాయనాలు, నూలు బంద్ చేసిండ్రు. మొత్తం అన్ని రకాలుగా చాలా భయంకరమైన బాధలు పెడతా ఉన్నారు. నేను అనేది ఏంటంటే, నా ప్రాణం ఉన్నంత వరకు నా కళ్ళ ముందటనే తెలంగాణని ఇట్లా నాశనం చేస్తామంటే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్రపోడు అని చెప్పి మనం చేస్తాం. ఆనాడంతా కష్టపడి నా ప్రాణాలకు తెగించి నేను చచ్చిపోయినా పర్వాలేదని ఆమరణ నిరాహార దీక్ష చేసి మీ అందరి తోడుగా నేను ఆనాడు తెలంగాణ తెచ్చిన. తెలంగాణ నా కళ్ళ ముందటనే నాశనం అయిపోతే చూస్తూ ఊరుకోవన్నా? యుద్ధం చేద్దామా? చూస్తూ ఊరుకుందామా? యుద్ధం చేద్దామా? కొట్లాడదామా? అందరు దయచేసి తయారుగా ఉండాలి. ఎటువంటి పోరాటానికైనా యుద్ధం